ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి 40 డేస్ స్టడీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది రేపటి నుంచి. సో ఇంకా మీరు ఈ కోర్సు తీసుకోకపోతే కనుక వీలెంత తొందరగా తీసుకోండి. జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అప్లికేషన్లో ఈ ఫోల్డర్ మనకు అవైలబుల్గా ఉంది. రేపటి నుంచి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్ట్రాటజీ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో మీరు ఇంకా తీసుకోకపోతే తొందరగా తీసుకోండి. ఒకవేళ ఎవరైతే దీని గురించి తెలియని వాళ్ళ కోసం అయితే ఒకసారి అయితే దీని గురించి అయితే మీకు క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించింది మనకు మొత్తంగా 4 సబ్జెక్టులు ఉంటాయి కదా. రీజనింగ్, జీకే, అర్థమెటిక్, ఇంగ్లీషు. ఈ 4 సబ్జెక్టుల నుంచి ఒక్కో సబ్జెక్టుల నుంచి మనకి 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాంటప్పుడు మనకి టోటల్గా చూసుకుంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఈ 80 క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనకు ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారనే దాని గురించి మనం ఈ యొక్క 40 డేస్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రాంలో డిస్కషన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 6వ డేటు అంటే జనవరి 6వ డేటు రేపటి నుంచి డే 1 స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మనకు ఎవ్రీడే దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఉంటుంది. దీని గురించి నేను పూర్తి సమాచారం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీడియోలో రీసెంట్గా చెప్పడం అయితే జరిగిందనమాట. మీకు ఇంకా దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. ఈ రకంగా మీకు 6వ డేట్ నాడు స్టార్ట్ అయినటువంటి యొక్క ప్రోగ్రాము 7వ డేటు 8వ డేటు ఈ రకంగా ప్రతిరోజు మీకు మొత్తంగా చూసుకుంటే 40 రోజుల వరకు దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అయితే ఉంటుందన్నమాట. సో టోటల్గా చూసుకుంటే మీకు డే 35 వరకు దీనికి సంబంధించినటువంటి టోటల్ సబ్జెక్టు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఏదైతే సిలబస్ ఉంటుందో సిలబస్కి అనుగుణంగా మొత్తం క్లియర్ కట్గా అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అయితే డేటు 12, 13, 14, 15, 16 ఈ 5 రోజులు మీకు గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తాం. గ్రాండ్ టెస్ట్ అంటే ఏంటి అంటే మీరు ఇప్పటివరకు నేర్చుకున్న ప్రతిదీ కూడా మీకు టోటల్గా 80 క్వశ్చన్ల పేపర్ అయితే పెడతామన్నమాట. 80 క్వశ్చన్లు అంటే అర్థమెటిక్ నుంచి 20, జిఎస్ నుంచి 20, రీజనింగ్ నుంచి 20, ఇంగ్లీష్ నుంచి 20, టోటల్గా చూసుకుంటే మీకు 80 క్వశ్చన్ల పేపర్ని ఈ రకంగా 5 పేపర్లను కండక్ట్ అయితే చేస్తాము. దీన్ని ఎవరైతే ఆస్పిరెంట్ సద్వినియోగం చేసుకుంటారో పర్ఫెక్ట్గా మీరు చదువుకుంటే కనుక మీరు ఎస్ఎస్సి జీడీలో ఈజీగా మీరు ఒక 70 to 80% వరకు అయితే స్కోర్ చేసేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. సో మీకు ఆ లెవెల్లో ఇక్కడ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఇది బోత్ తెలుగు మీడియం వాళ్ళకి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇక్కడైతే ఉంటుంది. మీకు టెస్ట్లు కూడా ఏవైతే దీనికి సంబంధించినటువంటి టెస్ట్లు ఉంటుందో ఈ టెస్ట్లను కూడా మీకు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ అదేవిధంగా తెలుగులో కూడా అర్థమయ్యే విధంగా మీకైతే పెడతాం అక్కడ. దాన్ని అయితే మీరు టెన్షన్ అయితే పడకండి. సో మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో జాబ్స్ అడ్డా ఇన్ తెలుగుకు సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదే. మీరు ప్లే స్టోర్కి వెళ్ళిపోయి కూడా జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి టైప్ చేసినా కూడా మీకు ఈ అప్లికేషన్ అయితే వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఈ యొక్క టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అయితే కనిపిస్తుంది, మీరు అక్కడ చూసుకోవచ్చు. సో టోటల్ ప్రైస్ వచ్చేసి దీన్ని 499 అయితే ఉందన్నమాట. మీకు దీనికి సంబంధించినటువంటి ఈ రకంగా ఫోల్డర్ అయితే ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసి దాన్ని బై అయితే చేసుకోండి. ఒకటి గమనించండి, మీకు 499కి మీకు ఎగ్జామ్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది మీకు ఎక్కడ కూడా లభించదు. కాబట్టి 6వ డేట్ తర్వాత మీకు ఒకవేళ ప్రైస్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వీలైనంత తొందరగా మీరు కోర్సు తీసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువ లేట్ చేస్తే కనుక మనకు తర్వాత ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు వీలైనంత తొందరగా కోర్సు అయితే తీసుకుని అయితే పెట్టుకోండి. రేపు నైట్కి ఆల్మోస్ట్ ఈవినింగ్ కల్లా దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు తొందరగా తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ రకంగా దీనికి సంబంధించి అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. బోత్ తెలుగు మీడియం వాళ్ళు కానివ్వండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ అందరికీ ఉంటుంది. మీరు వేరే ఇన్స్టిట్యూట్లో కానీ వేరే దాంట్లో మీరు ఒకసారి కంపేర్ చేసుకొని చూడండి. మీకు టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కడ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా దానికి సంబంధించి మీకు ఆల్మోస్ట్ 2000, 3000 ప్రైస్ అయితే చేస్తారు. మీకు ఎవరు కూడా ఇబ్బంది ఉండదని ఉద్దేశంతో మేము ఇంత తక్కువ ప్రైస్కి అయితే దీన్ని కండక్ట్ చేస్తున్నాము. దీన్ని ఒకసారి ఆలోచించి మీకు ఇంకా టైం అయితే లేదు, ఇంకా లేట్ చేసుకోకండి. ఖచ్చితంగా లేట్ అయితే చేసుకోకండి. మీకు టోటల్గా ఫిబ్రవరి 16 డేట్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫిబ్రవరి 16 వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీకు కంప్లీట్గా ఎగ్జామ్కి ముందే దీనికి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ మొత్తం మీ చేతిలో ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళేసి రాయడం అయితే ఉంటుందన్నమాట. ఈ రకంగా మీకు కంప్లీట్ స్ట్రాటజీ తోటైతే మీకు దీన్ని రెడీ చేస్తాం. కాబట్టి మీరు లేట్ చేసుకోకుండా ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఎంతమంది కోర్స్ ఇప్పుడే తీసుకుంటే మనకు అంత ఎక్కువ మొత్తంలో మనకు కంటెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి మీరు లేట్ చేయకుండా వీళ్ళతో తొందరగా కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ యొక్క పీడిఎఫ్ కూడా మన అప్లికేషన్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళేసి అప్లికేషన్ కూడా ఒకసారి అయితే చూడండి. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.